అనగనగా ఒక పెద్ద చెట్టు కింద 2 ఉడతలు నివసించేవి ఉండేది. ఒకటి తల్లి, మరొకటి వాళ్ల చిన్న కూతురు ఉడత. పేరు చిట్టి. ఒకరోజు సాయంత్రం గాలి మెల్లగా వీయగా చిట్టి ఉడత తన తల్లిని ఇలా అడిగింది. అమ్మా, మన వీపు మీద ఉన్న ఈ తెల్లగీతలెందుకుంటాయి? ఇవేమిటో నాకర్థం కాలేదు. తల్లి ఉడత చిన్నగా నవ్వింది. అవి సాధారణమైన గీతలు కావు చిట్టి, మన వంశానికొచ్చిన గొప్ప గౌరవం, స్వయంగా శ్రీరాముడిచ్చిన ఆశీర్వాదం. చిట్టి ఆశ్చర్యంతో చూస్తుంది. నిజమా అమ్మా? అవును బిడ్డా, నీకా కథ చెప్తాను, విను. ఒకప్పుడు సముద్ర తీరంలో వానరులు పెద్ద పెద్ద రాళ్లు మోస్తూ సముద్రంలో వంతెన కడుతున్నారు, రాముడు లంకకు వెళ్లడానికి. అక్కడికే ఒక చిన్న ఉడత వచ్చింది. అది చాలా చిన్నది, కాని హృదయం మాత్రం చాలా పెద్దది. చిన్న ఉడత తనలో ఇలా అనుకుంది. అందరూ ఇంత పెద్ద పనులు చేస్తున్నారు, నేను మాత్రం ఏం చేయగలను? అది బాధతో ఒక మూలలో కూర్చుంది. ఏదైనా సహాయం చెయ్యాలి, కాని ఎలా? అప్పుడు దానికి ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఉడత సముద్ర తీరం వద్ద ఇసుకలోకి గిరిగిరా తిప్పుకుంది. తన శరీరానికి అంటుకున్న ఇసుకను చిన్న చిన్న ఇసుక దిబ్బలా తీసుకెళ్లి వంతెన దగ్గర పడేస్తోంది. వానరులు చూసి నవ్వారు. ఇదేమి పని? నువ్విలా చేస్తే వంతెన ఎలా పూర్తవుతుంది? కాని ఉడత ఆగలేదు. దాని మనసులో ఒక్కటే నిర్ణయించుకుంది. పని పెద్దది చిన్నది కాదు, మనసు ఎంత ఉంటే పని కూడా అంతే. అది పరిగెడుతూ పనిచేస్తుంది. అప్పుడు ఆ సమయంలో శ్రీరాముడు దగ్గరకు వచ్చాడు. అతను ఉడత చేస్తున్న చిన్న సహాయాన్ని ఆదరంగా చూశాడు. శ్రీరాముడు చిన్నగా నవ్వి ఇలా చెప్పాడు. సేవకి పరిమాణం ఉండదు. నీ పని చిన్నది కాదు, నీ హృదయం చాలా పెద్దది అని ఉడతను తన చేతిలోకి తీసుకుని తన వేళ్లతో ఉడత వీపు మీద 3 గీతలు గీశాడు. అవి నేటికి కనిపించే ఉడతపై 3 తెల్ల గీతలు. ఇది నీ సేవకు నేను ఇచ్చే ఆశీర్వాదం అని రాముడు చెప్పాడు. తల్లి ఉడత కథ చెప్పి చిట్టిని తన దగ్గరికి చేర్చుకుంది. చిట్టి కళ్ళు మెరిశాయి. అమ్మా, అంటే నేను కూడా చిన్నదాన్ని కదా, అయినా పెద్ద పని చెయ్యగలనా? తల్లి ప్రేమగా చెప్పింది. అవును బిడ్డా, మనసు పెద్దగా ఉంటే చిన్నదైనా పెద్దదైనా పనిచేస్తుంటే దేవుడే నీకు సహాయం చేస్తాడు అని చెప్పింది. చిట్టి ఉడత హర్షంగా తల్లిని హత్తుకుంది. అలా ఆ రాత్రి చిట్టి తన వీపు మీద ఉన్న గీతలను గర్వంగా తాకుతూ నిద్రపోయింది.